లాస్ట్ 2 digits ఆఫ్ ఎ నంబర్. లాస్ట్ 2 digits అంటే ఏంటి? ఎగ్జాంపుల్ 123 తీసుకున్నాను. 123. 3 అనేది యూనిట్స్ ప్లేస్, 2 అనేది టెన్స్ ప్లేస్. సో ద లాస్ట్ 2 digits ఆఫ్ ఎ నంబర్ ఏమవుతుంది? లాస్ట్ 2 డిజిట్లు అంటే యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్. లాస్ట్ 2 డిజిట్లు it is 23. Last 2 digits of a number it is 23. 379. 379. లాస్ట్ 2 డిజిట్లు అంటే 79. లాస్ట్ 2 డిజిట్లు ఇట్ ఈజ్ 79. మనము లాస్ట్ 2 digits కనుక్కోవాలి. లాస్ట్ 2 digits యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్. యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్. యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్. ఇంకోటి ఏంటంటే లాస్ట్ 2 డిజిట్లు, లాస్ట్ 2 digits. ఒక నంబర్ కి లాస్ట్ 2 digits కావాలి అని అంటే లాస్ట్ 2 digits ఆఫ్ ఎ నంబర్, ఒక నంబర్ కి లాస్ట్ 2 డిజిట్లు కావాలి అని అంటే 100తో డివైడ్ చేసి ఏది రిమైండర్ వస్తుందో అది తీసుకుంటే చాలు. లాస్ట్ 2 digits ఆఫ్ ఎ నంబర్ ఈజ్ ద రిమైండర్ వెన్ యూ డివైడ్ ఎ నంబర్ బై 100. లాస్ట్ 2 digits ఆఫ్ ఎ నంబర్ ఈజ్ ద రిమైండర్ వెన్ యూ డివైడ్ ఎ నంబర్ బై 100. అంటే మనము ఈ 2 ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. సపోజ్ గా 379 ఉంది. 379 లాస్ట్ 2 డిజిట్లు ఏంటి? 79. దీన్ని నేను 100 తోటి డివైడ్ చేస్తే 100 4s are 400 minus 21. నెగటివ్ రిమైండర్ -21. నెగటివ్ రిమైండర్ -21. నెగటివ్ ని పాజిటివ్ చేయాలంటే డినామినేటర్ తోటి యాడ్ చేయాలి. అదే 17. లాస్ట్ 2 digits ఆఫ్ ఎ నంబర్. ఒక 5 to 6 వెరైటీస్ ఉన్నాయి. ఆ 1 by 1 మోడల్ గా చేద్దాం. మనకు లాస్ట్ 2 digits కావాలి అని అనుకుంటే మనకు మోడల్స్ ఏమేమి ఉన్నాయంటే, మోడల్స్ యూనిట్ డిజిట్ 1 ఉండొచ్చు, యూనిట్ డిజిట్ 1 ఉండొచ్చు, యూనిట్ డిజిట్ 1 ఉండొచ్చు. ఇది ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్ యూనిట్ డిజిట్ 9 ఉండొచ్చు, యూనిట్ డిజిట్ 9 ఉండొచ్చు. థర్డ్ మోడల్ యూనిట్ డిజిట్ 3 కానీ 7 కానీ ఉండొచ్చు. యూనిట్ డిజిట్ 3 or 7 అయినా ఉండొచ్చు. యూనిట్ డిజిట్ 3 or 7 అయినా ఉండొచ్చు. యూనిట్ డిజిట్ 5 ఉండొచ్చు. యూనిట్ డిజిట్ ఈజ్ 5. యూనిట్ డిజిట్ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండొచ్చు. 2, 4, 6, 8. ఒక నంబర్ యొక్క యూనిట్ డిజిట్ ఏమేం పాసిబిలిటీస్ ఉంటాయి? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇప్పుడు 0 వేసుకున్నాం అనుకోండి, పవర్ 2 ఉంటే 2 సున్నాలు వస్తాయి ఎట్ ద ఎండ్. పవర్ 3 ఉన్నా 2 సున్నాలు వస్తాయి. పవర్ 2 అంతకంటే ఏమున్నా గానీ లాస్ట్ 2 డిజిట్లు 0, 0నే వస్తుంది. అంటే మొత్తం 5 మోడల్స్ ఉన్నాయి. యూనిట్ డిజిట్ 1, యూనిట్ డిజిట్ 9, యూనిట్ డిజిట్ 3, 6, 7, యూనిట్ డిజిట్ 5, యూనిట్ డిజిట్ 2, 4, 6, 8. ఈ 5 మోడల్స్ క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ట్రెడిషనల్ మెథడ్ చేద్దాం, దెన్ షార్ట్ కట్ అప్రోచ్ చేద్దాం. 1 by 1. మోడల్ 1. అన్ని మోడల్స్ చేసిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ క్లాస్ రూమ్ అసైన్మెంట్ కి ఇస్తాను, సాల్వ్ చేయండి. మోడల్ 1 ఆర్ కేస్ 1 గా రాద్దాం. కేస్ 1. కేస్ 1 where the unit digit is 1. యూనిట్ డిజిట్ 1 అవుతే ఎలా చేయాలో చూద్దాం. 1 అవుతే ఎలా చేయాలి? యూనిట్ డిజిట్ 1. చాలా జాగ్రత్తగా వినండి సార్. ఫస్ట్ ప్రాబ్లం ఎగ్జాంపుల్ 31 పవర్ 48. 31 పవర్ 48.
31 పవర్ 48 లాస్ట్ 2 డిజిట్లు ఎంత? 31 పవర్ 48 లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 31 పవర్ 48 లాస్ట్ 2 డిజిట్లు ఎంత? ఒకటి అప్రోచ్ ఏంటంటే 31 48 సార్లు మల్టిప్లై చేయడం, ఆన్సర్ చేయడము. దీనికి 2 మెథడ్స్ ద్వారా చేయొచ్చు. మెథడ్ 1, దెన్ ఐ విల్ టెల్ యూ ద షార్ట్ కట్. మెథడ్ 1 ఇది జనరల్ గా స్టూడెంట్స్ చేసే మెథడ్. ఎలా చేస్తారంటే 31 పవర్ 48, ఈ 31 పవర్ 48 ని 31 ని నేను 1 ప్లస్ 30 పవర్ 48 గా రాసుకోవచ్చు. 1 ప్లస్ 30 పవర్ 48 గా రాసుకోవచ్చు. దీన్ని నేను బైనామియల్ థీరం యూజ్ చేసి ఎక్స్పాండ్ చేస్తే 1 ప్లస్ 48 C1 30, 48 C2 30 స్క్వేర్, 48 C3 30 క్యూబ్, ఇలా అంతా ఎక్స్పాండ్ అవ్వుకుంటూ వెళ్తుంది. ఎక్స్ ప్లస్ వై పవర్ ఎన్ యూజ్ చేశాను. 48 C0, 48 C1 30, 48 C2 30 స్క్వేర్, 48 C3 30 క్యూబ్, ఇదంతా ఎక్స్పాండ్ అవుతుంది వెళ్తుంది. 30 స్క్వేర్ అంటే 900, లాస్ట్ 2 డిజిట్లు 00. 30 క్యూబ్ అంటే మళ్ళీ లాస్ట్ 2 డిజిట్లు 00. అంటే థర్డ్ టర్మ్ నుంచి లాస్ట్ 2 డిజిట్లు నాకు ఖచ్చితంగా 00 వస్తుంది. ఎందుకంటే 30 హోల్ స్క్వేర్ అంటే 900. 900 లో లాస్ట్ 2 డిజిట్లు ఎంత? 00. 0000. 30 హోల్ క్యూబ్, 30 హోల్ క్యూబ్ అంటే ఎట్లయినా 27,000. లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 00. ఇక్కడి నుంచి 000 ఎక్స్పాండ్ అవుతుంది. ఇది 0. 8 3 ఎంత? 24. 24లో యూనిట్ డిజిట్ 4 ప్లస్ 1. 1 ప్లస్ 40 ఎంత అయింది? దీని ఆన్సర్ 41. 1 ప్లస్ 40, దీని ఆన్సర్ ఎంత అయింది? 41. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది 1 0 3 8ల 24 అంటే ఇది 4. మనకు ఓన్లీ లాస్ట్ 2 డిజిట్లు మాత్రమే కావాలి. ఇది 40, ఇది 1, ఇక్కడి నుంచి 00. 40 ప్లస్ 1 ఎంత? 41. 41 ప్లస్ 00 ఆన్సర్ ఎంత? 41. ఈ 31 పవర్ 48 లాస్ట్ 2 డిజిట్లు ఆన్సర్ ఎంత? 41. 31 పవర్ 48 లాస్ట్ 2 డిజిట్లు ఎంత? 41. ఈ మెథడ్ మనకు కొంచెం లాంగ్ మెథడ్. మెథడ్ 2 డైరెక్ట్ గా ఆన్సర్ ఎలా వస్తుంది? మెథడ్ 2 31 పవర్ 48 లాస్ట్ 2 డిజిట్స్. 31 పవర్ 48. నా ఇక్కడ చూడండి, 31 పవర్ 48 డైరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ప్రాబ్లం అర్థమవుతే మిగతా 5 ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా అర్థమవుతుంది. 1 పవర్ ఎనీ నంబర్, 1 పవర్ ఎనీ నంబర్ ఈజ్ 1. 1 పవర్ ఎనీ నంబర్ ఈజ్ 1. టెన్స్ ప్లేస్ ఏముంది? 3. యూనిట్స్ ప్లేస్ ఏముంది? 8. టెన్స్ ప్లేస్ ఇక్కడ షార్ట్ కట్స్ రాస్తున్నాను. టెన్స్ ప్లేస్ బేస్ లో ఉన్న టెన్స్ ప్లేస్, పవర్ లో ఉన్న యూనిట్స్ ప్లేస్, పవర్ లో ఉన్న యూనిట్స్ ప్లేస్. ఈ రెండిటిని మల్టిప్లై చేయండి. సార్ ఎందుకు ఈ రెండిటిని మల్టిప్లై చెయ్యాలంటే ఇక్కడ ఉంది దాని కాన్సెప్ట్. 8 ఇంటూ 3, 8 ఇంటూ 3, 8 ఇక్కడ వచ్చింది, 3 ఇక్కడ వచ్చింది. ఎప్పుడైతే మనకు యూనిట్స్ ప్లేస్ 1 ఉందో, మనకు లాస్ట్ 2 డిజిట్లు కావాలనుకుంటే టెన్స్ ప్లేస్ లో బేస్ లో ఉన్న టెన్స్ ప్లేస్ ని, యూనిట్స్ ప్లేస్ లో ఉన్న పవర్ లో ఉన్న యూనిట్స్ ప్లేస్ ని మల్టిప్లై చేయండి. 3 8ల 24. 24లో యూనిట్ డిజిట్ ఏంటి? 4. 24లో ఉన్న యూనిట్ డిజిట్ ఏంటి? 4. ఆన్సర్ ఎంత? 41. యూనిట్స్ ప్లేస్ కనుక 1 ఉంటే 1 పవర్ ఎనీ నంబర్ 1. టెన్స్ ప్లేస్ ఇంటూ యూనిట్స్ ప్లేస్. 3 8లు ఎంత? 24. 24లో యూనిట్స్ ప్లేస్ ఎంత? 24లో 4.
ఆన్సర్ ఈజ్ 41. ఆన్సర్ ఈజ్ 41. లాజిక్ అర్థమైంది కదా. కొన్ని ఎగ్జాంపుల్స్.